వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజీవ్ రెడ్డి గారు. సో అమరావతి ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అమరావతి వైపే ఉంది. రేపమ్మపో ప్రధానమంత్రి మోదీ గారు కూడా అక్కడికి రాబోతున్నారు. సో ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారని చెప్పి కూడా అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఈరోజు మనతో పాటు పంచుకోవడానికి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఏంటి అమరావతి ఒకప్పుడు 5 years మనం ఒకసారి వెనక్కి వెళ్ళామంటే లాస్ట్ ఇయర్ అంటే 1 year అవుతుంది గవర్నమెంట్ కూడా వచ్చి, పరిస్థితులు పూర్తిగా తలకిందులైనవి. మళ్ళీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. సో ఈరోజు పొలిటికల్గా కూడా తీసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అన్ని పాజిటివ్ వైబ్సే కనపడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ పాలసీ వేరు, వీళ్ళ పాలసీ వేరు. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ 2 గవర్నమెంట్లే కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఒకే దగ్గర సిటీని మైగ్రేట్ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే ఒకే దగ్గర పెద్ద నగరాన్ని నిర్మించాలనే కాన్సెప్ట్తో వీళ్ళు అమరావతి అనే ఒక రీజియన్ తీసుకొని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ అమెరికా సరే అమరావతి ఇక్కడ డిజైన్ చేసేసి దానికి 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెట్టారు. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఎక్కువగా అవసరం ఉంది, వాళ్ళకి వీళ్ళు అవసరం ఉంది కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వీళ్ళు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎట్ ఏ టైం 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్తో ఎట్ ఏ టైం అన్ని శంకుస్థాపన చేద్దామనే ఆలోచనతో మోడీ గారిని ఇన్వైట్ చేశారు. మళ్ళీ తిరిగి అమరావతి పునర్నిర్మాణం కోసం 2వసారి శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టారు. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎట్ ఏ టైం గవర్నమెంట్కు సంబంధించినటువంటి అన్ని రకాల హెచ్ఓడి బిల్డింగ్లు కానీ కమిషనర్ బిల్డింగ్ కానీ సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక సచివాలయం కానీ తాత్కాలిక హైకోర్టు కానీ ప్రతి తాత్కాలికంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికి పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా ఫైనాన్స్ లోన్ అప్లై చేశారు, అది కూడా పాజిటివ్ వచ్చింది వీళ్ళకు. సో దీనివల్ల ఏంటంటే ఒకేసారి, ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ఇంకా 4 years టైం ఉంది, ఈ 4 years టైంలో కంప్లీట్ చేసేయాలి వీళ్ళు. సో అందుకే వీళ్ళు చాలా స్పీడ్గా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా పోవడానికి కోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, అటు ఫైనాన్షియల్గా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకొని ఈ అమరావతి నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేయడంతో చాలా స్పీడ్గా జరుగుతుంది అక్కడ. సో రేపు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే ఒకసారిగా భూముల రేటు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు 33,000 ఎకరాలు ఉంది, ఇది కాకుండా ఇంకో 10,000 ఎకరాలు కూడా అవసరం అని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే చూడడం కూడా జరిగింది. అంటే ఒక పెద్ద సిటీ ప్లాన్ చేస్తున్నారు. ఇటు విజయవాడ, గుంటూరు, అమరావతిని కలిపి మహానగరంగా చేయడానికి కూడా వీళ్ళు ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అవును, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 33,000 ఎకరాల ల్యాండ్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఇంకో 10,000 ఎకరాలు కావాలి అని వాళ్ళు జనరల్ షార్ట్ డిస్కషన్లో జరిగినటువంటి డిస్కషన్ కానీ అది ఫైనల్ కాలేదు. మేబీ చేస్తూ చేయొచ్చు కూడా అది. ఎందుకంటే ఈ 43,000 ఎకరాల ల్యాండ్ వీళ్ళకు ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ల్యాండ్ ఇద్దామంటే లేదు. ఈ 33,000 ఎకరాలకి వెళ్ళి కొంత పార్సల్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి, కొంత ఎస్సీజెడ్లకి ఇవ్వాలి. సో లాస్ట్ వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే కొంత గవర్నమెంట్ కార్యక్రమాలు వాడుకొని రిమైనింగ్ అంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇద్దాం, మనం కొంత ఇండస్ట్రీకి ఇద్దాం, కొంత ఐటీకి ఇద్దాం, కొంత మ్యానుఫ్యాక్చరింగ్కి ఇద్దాం, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేశారు. సేమ్ అదే కాన్సెప్ట్లో ఇప్పుడు అందరు ఇన్వెస్టర్లను కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది, పవర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, పక్కన ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో దానివల్ల ఏంటంటే ఈ పర్టికులర్ లొకేషన్లో అన్నీ ఒకే దగ్గర స్ట్రీమ్లైజ్ చేసి పెట్టేసి డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతో మోడీ గారిని కూడా రేపు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఒకేసారి అన్ని రకాల బిల్డింగ్లకు ఒకేసారి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి 1,00,000 కోట్ల అనుమతులకు అన్నిటికీ కలిపి ఒకే శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళు. సో బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. అంటే గతంలో చట్టం చేయలేకపోయాము, ఈసారి అమరావతి మీద శాశ్వత అమరావతి రాజధానిగా ఉండబోతుందని చెప్పి పార్లమెంట్లో చట్టం కూడా తీసుకుని రాబోతుందని చెప్పి కూడా ఇంకా భవిష్యత్తులో ఎవరు అమరావతిని టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఒక చట్టాన్ని తెస్తానని చెప్పి కూడా చూడడం జరిగింది. ఇది కూడా మనకి ఛాన్స్ కదా, 100% అది ఈసారి జరగబోతుందని చెప్తున్నారు. సో ఇది కూడా కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది అందరిలో, ఈసారి భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా అనిపిస్తుంది. అంటే గత 10 ఏళ్ళ నుంచి ఏది అప్పుడు ఉమ్మడి క్యాపిటల్ ఉంది కదా హైదరాబాద్, మనకి ఇప్పుడు ఆయన తొలగిపోయాయి, అయిపోయిన 10 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు అయిపోయినది. ఇప్పుడు ఇంకా పూర్తిగా కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి కాబట్టి దీని మీద ఒక చట్టం చేస్తా ఉన్నారు. అవును. సో ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే సరైన క్యాపిటల్ ఎక్కడ అనేది ఒకటి లేకుండా అయిపోయింది, సరైన స్ట్రక్చర్ నిర్మించుకోలేపారు ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో ఏదైతే మిస్ అయ్యారో అది ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు చేద్దామనే ఉద్దేశంతో, ఇంకోటి గవర్నమెంట్కి టైం ఎక్కువగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. సో లాస్ట్ ఎప్పుడైతే 14 to 19 గవర్నమెంట్ ఉన్నప్పుడు
మన సెంట్రల్ గవర్నమెంట్ పెద్దగా సపోర్ట్ చేయలేదు వీళ్ళకి, లేకపోతే అప్పుడే డెవలప్మెంట్ జరగాల్సి ఉండే. సో ఈసారి ఆ అవకాశం లేదు. ఎక్కువగా సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, సేమ్ టైం వాళ్ళ నుంచి బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, 5G ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు. ఈసారి 4 years స్పాన్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఈసారి డెవలప్మెంట్ స్పీడ్గా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్లాన్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ బయటికి ఏదైతే మనకు ఈ తిరుపతి కనెక్టివిటీ, నేషనల్ హైవే ఒకటి కనెక్టివిటీ ప్లాన్ చేశారు. దాంతో 2-3 ఫ్లైఓవర్లు కనెక్టివిటీ కంప్లీట్ అయింది విజయవాడ ప్రాంతంలో, ట్రాఫిక్ ఇష్యూ లేకుండా. గన్నవరం వైపు ఒక కనెక్టివిటీ ప్లాన్ చేశారు. సో ఏంటంటే ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరైనా రావడం వల్ల తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం phase 1లో రాబోయే 2 సంవత్సరాలు ఏం చేయాలి అసలు ఐడెంటిఫై చేసింది. ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి, ముందు అవన్నీ కంప్లీట్ చేద్దాము, తర్వాత ఒక్కొక్కటి మనం చేసుకుని ముందుకెళ్దామని చెప్పి కూడా దాన్ని బట్టే మంత్రి నారాయణ గారు కూడా ఆయన ప్రకటనలు ఇవ్వటం, రకరకాల అంటే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కావచ్చు, phase 1లో ఏం చేయాలని చెప్పి కూడా చూడడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే phase 1లో కొనడం చాలా కష్టం. అంటే ఇప్పుడు జరగబోయే అభివృద్ధి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో phase 2లో కనుక కొనే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి కూడా ఉంటుంది. కానీ విజయవాడ ఏదైతే CRDA రీజన్లో వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర మనం కొనడానికి లేదు. మనం ఆ సరౌండింగ్ బౌండరీలో కొనవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాడేపల్లి కూడా ఉంది, ఆ పర్టికులర్ లొకేషన్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ ఎస్పెషల్లీ అమరావతి రీజియన్లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అట్లాంటప్పుడు ఏంటంటే గన్నవరం వైపు కానీ, ఇటు తాడేపల్లిగూడెం వైపు కానీ, ఇటు నున్నా వైపు కానీ, ఇటువైపు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అమరావతి కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం ఇటు విజయవాడ గుంటూరు కనెక్టివిటీ ఉన్న భాగాలు కాబట్టి డెఫినెట్గా అర్బనైజేషన్ పెరుగుతుంది, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఇటు అమరావతి డెవలప్మెంట్లు సైమల్టైనియస్గా పనిచేస్తాయి. వీళ్ళు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే డెవలప్మెంట్ కూడా వర్కౌట్ అవుతుంది వీళ్ళకి. అంటే మన హైదరాబాద్ తీసుకున్నామంటే నియోపోలిస్లో ఒకప్పుడు ఎకరం 100 కోట్లు అని చెప్పి ఎవరు ఆలోచించినా కానీ హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు అంటే ఎక్కడో నియోపోలిస్లో 100 కోట్లు అయితే మొత్తం హైదరాబాద్ మొత్తానికి 100 కోట్లు ఎడిపోయినా అని చెప్పి ఒక భ్రమ అయితే క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ అమరావతిలో కూడా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం అమరావతి చుట్టుపక్కల కూడా అదే రేట్లు ఉన్నాయని చెప్పి చాలా వరకు భయపడ్డారు. కానీ కోర్ క్యాపిటల్ ఏరియా దాటితే మనకు ఖచ్చితంగా మనకున్న బడ్జెట్లో మంచి ఒక ల్యాండ్ అంటే ఒక సైట్ ఏదైతే అనుకుంటున్నామో 100 గజాలు ఏదో ఆ ప్రైజ్కి వచ్చే చాలా ఉందండి. అక్కడ కూడా ఉంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కువ ప్రైస్ ఉన్న విషయం వాస్తవమే. ఎందుకంటే సిటీ అక్కడ వస్తుంది కాబట్టి దాని ఉద్దేశం పెట్టుకుని అక్కడ ప్రైస్ పెంచిన విషయం వాస్తవమే. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉందో కొద్ది దూరం వెళ్ళండి. అక్కడే ఇప్పుడు అమరావతి రీజియన్కు రింగ్ రోడ్ వస్తుంది, ఆ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సిటీ డెవలప్ అవడానికి ఇంకో 5 ఏళ్ళు టైం ఉంది, ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది కావచ్చు. ఈ 10 ఏళ్ళలో మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి, త్రిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది, డెఫినెట్గా అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఉన్నటువంటి అక్కడ అర్బనైజేషన్ అయినటువంటి తాడేపల్లిగూడెం, ఇటు నున్న, ఇటు ఇబ్రహీంపట్నము, ఇటు గన్నవరం పైపు ఏంటంటే కొద్దిగా కనెక్టివిటీ ఉంది, అర్బనైజేషన్ పెరుగుతుంది అంటే ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. సో డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రాంతంలో ఈ కనెక్టివిటీ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, ROI కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అమరావతి చుట్టుపక్కల ఇప్పటికీ అంటే ఒక 30 కిలోమీటర్స్ దాటి ఎకరం 40 లక్షల నుంచి 50 లక్షలు దొరుకుతున్నాయి. అవును, తక్కువలో ఉన్నాయి. అంటే 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది అంత. అది కూడా ఐ థింక్ నాకు సత్తెనపల్లి ఆ చుట్టుపక్కల నర్సరావుపేట ఎకరం 40 లక్షలకి ఇప్పటికీ ఉంది. సో అలాంటి ఎకరాల్లో కొనుక్కోవటం ఎంతవరకు సేఫ్, అది ఎప్పటికి అప్రిషియేషన్ అవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే హైదరాబాద్లో ఒకప్పుడు మనం ఎకరం కొనాలంటే చెప్పాం కదా, కోకాపేటలో ఎకరం ఆ రోజు ₹1,00,000 ఎత్తాను కొనేవాళ్ళు లేడు, ఈరోజు 100 కోట్లకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడంటే 20 సంవత్సరాలు పెట్టింది. కానీ అమరావతికి అంత ఎక్కువ టైం పట్టదు. ఒకసారిగా కానీ ఈ phase 1 వర్క్లు కానీ అయిపోతే విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటారు. ఎంతవరకు సేఫ్ అది? డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే 30 లక్షలు 1 ఎకరా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అమరావతి అనేది కొత్త క్యాపిటల్, అక్కడ వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడితో పాటు ఏంటంటే ఆ సరౌండింగ్ కనెక్టివిటీలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 కిలోమీటర్ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో డెఫినెట్గా ప్రైస్ అనేది ఇంక్రిమెంటల్గా వైజ్ ఉంటుంది. అక్కడ ఒకేసారి పెరగకపోయినా కూడా స్ట్రాటజికల్గా ఎవ్రీ ఇయర్ 20% 30% అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. క్యాపిటల్ కూడా పెరుగుతుంది, ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 5 years డిఫరెంట్ సినారియో అయితే కనపడుతుంది. అని నేను అనేది అంటే ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను అనుకోండి, అందులో మనం ఏం చేయలేం. అదే ఒక ఎకరమో 2 ఎకరాలు తీసుకున్నాం అంటే అందులో అగ్రికల్చర్ చేసుకోవచ్చు, దాని నుంచి కొంత ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూమి రేటు కూడా పెరుగుతూ ఉంటుంది రాబోయే సంవత్సరాలు. అంటే సిటీ కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది కదా. 30 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం మీరు చిన్న ఎగ్జాంపుల్, రోజు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఏమన్నారు అందరు నవ్వారు. అవును, ఓకే, ఈరోజు ట్రిపుల్ అని లెక్క చేయట్లేదు. అవును, రేపు అదే కదా అమరావతిలో కూడా జరుగుతుంది. ఫ్యూచర్ జరుగుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూసినప్పుడు డెఫినెట్గా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తే అక్కడ. నాకు తెలిసి రాబోయే 10 సంవత్సరాల్లో అమరావతికి ఒక 60 కిలోమీటర్ల పరిధిలో మీకు ఎకరాల లెక్క కొనడం అనేది అసాధ్యం అని నేను అంటాను. డెఫినెట్గా
60 కిలోమీటర్ల పరిధిలో మీరు 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ కంప్లీట్ అయిపోయినప్పుడు కొనలేము మనం. ఓకే, నెక్స్ట్ ఈ 4 years ఏదైతే ఈ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ కాడ ఉందో, కుటుంబ ప్రభుత్వానికి ఉందో, ఈ 4 yearsలో కనుక వీళ్ళు చెప్పినటువంటి యాక్టివిటీ డెఫినెట్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే ఈ 4 yearsలోనే మనం కొనలేము అక్కడ. ఓకే, ఈ 1-2 years మనకు తెలిసిపోతుంది అక్కడ స్ట్రాటజీ ఏం నడుస్తుంది, ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది అని. ఒకవేళ డెవలప్మెంట్ చాలా పాజిటివ్గా నడుస్తుంది అనుకోండి, అక్కడ ప్రైస్ అంతా పెరుగుతుంది, స్ట్రాటజికల్గా ప్రైస్ పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే ఫార్మర్ కూడా అది ఈజీగా అవ్వడానికి లేదు కదా. సో డెఫినెట్గా ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. ఎక్కడ ప్రాపర్టీ కొన్నా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకొని కొనుక్కోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉండదు. చాలా మంది వెంచర్స్ అంటే బిల్డర్స్ కానీ చాలా మంది డెవలపర్స్ ఇప్పటికే అమరావతి షిఫ్ట్ అయ్యారు. సో అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం అంటారు అది? అంటే బికాస్ ఆఫ్ ఈ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ ఉంది, చాలా సీరియస్ ఫోకస్, సీరియస్ కన్సర్న్ ఉంది, డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకంతోనే అక్కడికి చాలామంది డెవలపర్లు వెళ్ళి కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? మోదీ గారు నాకు తెలిసి క్యాపిటల్కు సపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఏమన్నా అనౌన్స్ చేసినామో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు కొత్త క్యాపిటల్కు మనకు బైఫర్గేషన్ యాక్ట్లో గవర్నమెంట్ కొంత అమౌంట్ సపోర్ట్ చేయాలని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వాళ్ళు లాస్ట్ టైం జరిగినప్పుడు 14-19 టైంలో చేయలేదు వాళ్ళు. ఈసారి ఏదన్నా సపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఏమన్నా చేయగలుగుతారేమో, ఓ 15-20 వేల కోట్లు ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ వాళ్ళ నుంచి ఒక 30,000 crores దాకా మనకు సపరేట్గా వచ్చింది అనుకోండి అమరావతికి, డెఫినెట్గా మనం అనుకున్న నగరం కంటే ఎక్కువ నిర్మించవచ్చు. హైదరాబాద్ ఇటు హైటెక్ సిటీ లేకుంటే సైబరాబాద్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతం మనకి 20 సంవత్సరాల్లో రూపురేఖలు మారిపోయాయి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్, ఒక విజన్తో ముందుకెళ్ళటం వల్ల ఒక టార్గెట్ పెట్టుకొని అదే టార్గెట్ తోటి ఆయన అమరావతిలో కూడా ముందుకెళ్తున్నారు. సత్ఫలితాలు ఈసారి ఇంకా ఎక్కువ చూడబోతున్నాం అంటారా? ఛాన్స్ ఉంది, చూడొచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీ మద్దతు కూడా చాలా బాగుంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కనుక సపరేట్ బడ్జెట్ ఇచ్చి సపరేట్గా అన్ని రకాల అనుమతులు సపోర్ట్లు చేస్తే డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా రైల్వే కనెక్టివిటీ కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, పాజిటివ్గా ఉంది. రెండు నేషనల్ హైవేలకి, అవుటర్ రింగ్ రోడ్కి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసారు, బడ్జెట్ ఇచ్చేసారు. సో అదేవిధంగా సపరేట్ క్యాపిటల్కి కూడా వాళ్ళు బడ్జెట్ అలొకేట్ చేశారనుకోండి, కొంత అమౌంట్ కనుక హెల్ప్ చేసినట్టయితే డెఫినెట్గా అనుకున్న నగరాన్ని అతి త్వరగా నిర్మించవచ్చు. అక్కడ 2 నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకటి అమరావతి, మరో పక్క వైజాగ్. వైజాగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న మార్కెట్, చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది వ్యవహారం అంతా. రీసెంట్గా నేను ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మై హోమ్ రామేశ్వరరావు గారు కావచ్చు, గంటా శ్రీనివాసరావు లోకల్ ఎమ్మెల్యే ఒక మాట అన్నారు, గోవా కన్నా మంచి స్కోప్ ఉంది వైజాగ్ అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. అంత అద్భుతంగా ఉంటుంది వైజాగ్. ఆ కొండలు కానీ ఆ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. సరిగ్గా కానీ దృష్టి పెడితే వైజాగ్ అనేది ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, లేకుంటే మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ మనము టూరిజం మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టాం. సో దానివల్ల ఏంటంటే మనకున్నటువంటి రకరకాల పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. మనకున్నటువంటి ఈ ప్రాంతం అంతా పెరగబడడానికి, టూరిజం పెరగబడడానికి రీజన్ ఏంటంటే మనకు వైజాగ్ లాంటి ప్రాంతాన్ని మనం కొద్దిగా వెనకబడని చెప్పుకోవచ్చు. మనం టూరిజంగా మనం చాలా ఎలా చెప్తారండి వైజాగ్ వెనకబడలేదు? వైజాగ్ టూరిజం పరంగా చెప్తున్నాను. పొలిటికల్ ఇష్యూస్, మీరు ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా వైజాగ్ ని బీట్ చేయలేం. ఈక్వల్ టు హైదరాబాద్ అని చెప్పొచ్చు. వైజాగ్ డెవలప్మెంట్ హైదరాబాద్ కన్నా వైజాగ్ లో రేట్లు ఎక్కువ. అవును, ఎందుకంటే వైజాగ్ ప్రాంతం ఏంటంటే వన్ సైడ్ మొత్తం సీ ఉంటుంది, వన్ సైడ్ అంతా హిల్ ప్రాంతం ఉంటుంది. కొంత భాగం మాత్రం మిడిల్ ప్రాంతం అంతా మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఫర్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అక్కడ ప్రీమియం ఉంటుంది. అక్కడ ల్యాండ్ అంతా కూడా ప్రీమియం ల్యాండే, ఉన్న ల్యాండ్ అంతా కూడా. మీరు సింహాచలం వైపు కానీ, అటువైపు పోతే పోర్ట్ ఏరియా వైపు కానీ, ఇదంతా కూడా ప్రీమియం ఉంటుంది ల్యాండ్ అంతా కూడా. సో అక్కడ హిల్ స్టేషన్ల మీద కొంతమంది హౌసెస్ కట్టుకొని ఉంటున్నారు పూర్ పీపుల్. అదే అందుకే అన్నారు గోవాకు మించి స్కోప్ ఉంది ఇక్కడ, సరిగ్గా డెవలప్ చేస్తాయని చెప్పి. సో వైజాగ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వైజాగ్ సూపర్ అండి. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అక్కడ. సో ఆ హైవే మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. హైవే మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు, అటు బ్యాక్ సైడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి ల్యాండ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా తక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క సముద్రం, ఒక పక్క పెద్ద హిల్ స్టేషన్స్, రిమైనింగ్ ఉన్న ఓపెన్ ల్యాండ్ చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా వైజాగ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీలో అవతల వైపు కనెక్ట్ చేస్తే అయితే డెఫినెట్గా ప్రైసెస్ అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. వైజాగ్ సిటీ ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అన్నారు సి ఏరియా అంటే అమరావతికి దగ్గరలో ఉంది, చీరాల, బాపట్ల, మచిలీపట్నం ఇటు సైడ్. కానీ ఈరోజు చీరాలలో రేట్లు ఎలా ఉన్నాయి మీకు తెలుసా? చీరాల ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసారా మీరు? ఎన్ని రిసార్ట్స్ వచ్చాయి చూసారు అక్కడ, 5-star హోటల్స్ కూడా వచ్చాయి అక్కడ. అంటే బీచ్ ప్రాంతాలకి ఎప్పుడు కూడా మనకు ఈ టూరిజం పరంగా చాలా స్కోప్ ఉంటుంది.
ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు 730 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంటుంది. ఆ తీర ప్రాంతం మొత్తం బీచ్ కల్చర్ ఉంటుంది. సో బీచ్ కల్చర్ని, బీచ్ టూరిజాన్ని మనం డెవలప్ చేయగలిగితే చాలా ఎక్కువ మనం అది చేయొచ్చు మనం ఇక్కడ. సో ఏదైనా ఏపీలో కూడా మంచి స్కోప్ ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. అంటే ఒక మంచి గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఎటువంటి భయం లేకుండా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనకు కనిపిస్తుంది హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది కూడా. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, అంటే అమరావతి ఈ పేరు నెక్స్ట్ రాబోయే 4 సంవత్సరాల తర్వాత ఎలా వినపడిపోతుంది? కొద్దిగా వైబ్రేట్ ఉంటుంది. అమరావతి నేమ్లో వైబ్రేషన్ కనపడుతుంది. బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్తో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులు, వీళ్ళకి కావాల్సిన ప్రతి తీసుకొచ్చుకుంటున్నారు అక్కడి నుంచి. వాళ్ళు కూడా అలానే ఇస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ అయితేంది, మెట్రో కూడా వీళ్ళు ప్రపోజ్ చేశారు. అది కూడా మేబీ ఛాన్స్ అవ్వచ్చు. వైజాగ్ చేశారు, దాంతో అమరావతి కూడా ఇవ్వమంటున్నారు. సో అమరావతి కొద్దిగా లేట్ అయినా కూడా డెఫినెట్గా రైల్వే కనెక్టివిటీ ఇచ్చారు కాబట్టి మెట్రో లేట్ అయినా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దట్టు ఇవన్నీ డెవలప్మెంట్లకు వీళ్ళు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కు, స్టేట్కు అదే పెద్ద క్యాపిటల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఉండాలని ఆశపడతారు ఎవరైనా కూడా. హైదరాబాద్ కానీ, అది చెన్నై కానీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఎవరైతే అవకాశం లేకుండా పోయిందో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ ఎవరైతే చూసారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. అక్కడ ఎన్ఆర్ఐ మార్కెట్ అంటే బేసిక్గా ఏరుకోరి ఆంధ్రప్రదేశ్లో 80% ఎన్ఆర్ఐ పీపుల్ ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అవును. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఏంటంటే కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని, హైదరాబాద్లో చేయాలా, అమరావతిలో చేయాలని చెప్పి. అంటే మన గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అలానే ఉన్నాయి గమనిస్తే. సో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఎటువైపు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటే? అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐల ఆలోచన ఏంటంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదైనా స్టార్ట్అప్ పెట్టి డెవలప్ చేద్దాం, మనం ఉందాము అనే ఒక కాన్సెప్ట్ ఒకటి. రెండోది ఇక్కడ కొత్త క్యాపిటల్ రీజియన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రేపు హైదరాబాద్ లాంటి నగరాన్ని చూడొచ్చు అనే ఒక రీజన్ ఒకటి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా అమరావతి రీజియన్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా పెరిగే అవకాశం ఉంది. మరి లోపలికి కాకుండా ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం, మరి అవుటర్ రింగ్ రోడ్, ఆ నేషనల్ హైవే కనెక్టివిటీ, అక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రిషియేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకే. హైదరాబాద్ మార్కెట్కి అసలు దీనికి సంబంధం ఉంది? హైదరాబాద్ మార్కెట్తో మనం కంపేర్ చేయలేం. అమరావతి అనేది కొత్త రీజియన్, కొత్త క్యాపిటల్ ఇప్పుడే రెడీ అవుతున్నది. హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిపోయి ఆన్ గ్రోయింగ్ సిటీ. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒకటి 4th సిటీ, ఒకటి అమరావతి పోటాపోటీగా నిర్మాణాలు జరగబోతున్నాయి. పోటాపోటీగా డెవలప్మెంట్ జరగబోతుంది. మరోపక్క ఇక్కడ ఏ సిటీ అంటున్నారు, మరోపక్క అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కొత్త టెక్నాలజీ రాగానే పట్టేస్తూ ఉంటారు. సో మొత్తం మీద అయితే ఒక 2 కళ్ళులాగా ఈ 2 సిటీలు అయితే డెవలప్ అయ్యాయి. సో ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఇక్కడ అక్కడ 2 దిక్కులు ఉంటారు కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇబ్బంది లేదు. 2 దిక్కులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ అప్రిషియేషన్ కావాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ ప్లేస్లో మీకు నచ్చిన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే లాంగ్ టర్మ్ విజన్తోనే మీరు దాన్ని అతిగా ఆశపడకుండా ఫ్రీ లాంచ్లకు, బైబ్యాక్లకు, ఆఫర్లకు పోకుండా అప్రూవ్డ్ ప్రాపర్టీలో, నచ్చిన ప్రాపర్టీ, లీగాలిటీగా ఉన్న ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ చూసుకొనడమే మంచిదని చెప్తున్నాను. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు అదంతా సరైన విధంగా ఉందా లేదా, లీగాలిటీ ఉందా లేదా చెక్ చేయమని చెప్పారు. అమరావతి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మీరు అడిగినా ఉన్నారా? అమరావతి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, అక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మీరు సలహాలు సూచనలు ఇవ్వడానికి తప్పకుండా చేయొచ్చు. మీ నెంబర్ ఏమంటే 7650913456 నా కాంటాక్ట్ నెంబర్ అండి. వెబ్సైట్ ఏం లేదు, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు సలహాలు, సూచనలు ఇస్తాను. ఏ ప్రాంతాన్ని ఇన్వెస్ట్ చేయాలి, కోర్ రీజన్ ఎంతవరకు ఉంది, సిఆర్డీఏ పరిధి ఎంతవరకు ఉంది, మీకు క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే చివరి ప్రశ్న సార్, మరింత ల్యాండ్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడున్న 33,000 ఎకరాలు సరిపోదు అంటున్నారు. ఇంకా ఏంటి ఎక్స్పాండ్ చేద్దాం అలాంటి ఆలోచనలు? ఇప్పుడే 9 నగరాలుగా డెవలప్ చేస్తా అన్నారు వీళ్ళు. ఎక్స్పాన్షన్ రీజన్ ఏంటంటే వీళ్ళు సెడ్జెస్ ఎక్కువగా క్రియేట్ చేద్దామని. లాస్ట్ టైం హెల్త్కి సపరేటు, ఎడ్యుకేషన్ సపరేటు, ఐటీకి సపరేటు, బిజినెస్కి సపరేటు, ఐటీ పార్కులు, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్ క్రియేట్ చేశారు. వాటికి ఇంకా కొద్ది 5-10 ఎకరాలు ఇద్దామని. మన టీసీహెచ్ వచ్చింది 21 ఎకరం ఇచ్చారు. సో 20 ఇచ్చి కూడా 30 ఎకరాలు ఇచ్చి వాళ్ళని సెటప్ పెంచేద్దామని. సో ఎందుకంటే సిటీ తొందరగా పెరగాలంటే ఎక్కువ మంది మనం అట్రాక్ట్ చేయగలి. సో దాని ఉద్దేశంతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.